హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ ఇండస్ట్రీలోకి వచ్చి పవర్ స్టార్గా ఎదిగారు పవన్ కళ్యాణ్. తన మ్యానరిజం స్టైల్తో కోట్లాది మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన ఇప్పుడు రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. పాలిటిక్స్ కారణంగా కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన పవన్ ఇప్పుడు సైన్ చేసిన సినిమాలన్నింటినీ కూడా వరుసగా పూర్తి చేస్తున్నారు. మొన్నటికి మొన్న హరిహర వీరమల్లుతో వచ్చిన ఆయన మరో 5 రోజుల్లో ఓజీతో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమైపోయారు. ఇక యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ఇమ్రాన్ హష్మి, అర్జున్ దాస్, శ్రీయారెడ్డి, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో పోషిస్తున్నారు. తాజాగా ప్రకాష్ రాజ్ పాత్రకి సంబంధించిన పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో ఆయన సత్య దాదా అనే పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఈ పోస్టర్ని చూసి పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ కలిసి గతంలో చాలా సినిమాల్లో నటించిన సంగతి మనకి తెలుసు. సుస్వాగతం, బద్రి, కెమెరామ్యాన్ గంగతో రాంబాబు, వకీల్ సాబ్ తదితర చిత్రాల్లో వీరిద్దరూ కలిసి పోటాపోటీగా నటించారు. అయితే పవన్ రాజకీయాల్లోకి వచ్చాక ఆయన సిద్ధాంతాలను ప్రకాష్ రాజ్ విభేదిస్తూ వస్తున్నారు. పవన్ బీజేపీకి మద్దతు ప్రకటించినప్పటి నుంచి విమర్శల జోరు మరింత పెంచారు ప్రకాష్ రాజ్. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం పాయింట్ ఎత్తుకున్నప్పుడు హిందీ భాష పెద్దమ్మ లాంటిదంటూ చేసిన కామెంట్స్కి ప్రకాష్ రాజ్ గట్టిగానే కౌంటర్లు ఇచ్చారు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య రిలేషన్ ఉప్పు నిప్పులా మారింది. అలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ చిత్రంలో ప్రకాష్ రాజ్ నటించడం చర్చనీయాంశం అవుతోంది. పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజే కాదు, గతంలో తమిళ నటుడు సత్యరాజ్ కూడా విరుచుకుపడిన సంగతి మనకి తెలుసు. జూన్ నెలలో మదురైలో నిర్వహించిన మురుగన్ భక్తుల సదస్సులో పాల్గొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఒక క్రైస్తవుడు తన మతాన్ని గౌరవించుకోవచ్చు, ఓ ముస్లిం తన మతాన్ని ఆచరించవచ్చు, కానీ హిందువు మాత్రం తన మతాన్ని గౌరవిస్తే అభ్యంతరం ఎందుకు అని పవన్ ప్రశ్నించారు. పవన్ వ్యాఖ్యలకు సత్యరాజ్ కౌంటర్ ఇస్తూ, దేవుడి పేరుతో తమిళనాడులో రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకోం, పెరియార్ సిద్ధాంతాలను నమ్మిన తమిళ ప్రజలను మీలాంటి వారు మోసం చేయలేరు, దేవుడి పేరుతో తమిళుల్ని మాయ చేయాలనుకుంటే అది ఖచ్చితంగా మీ తెలివి తక్కువతనమే అవుతుంది, తెలివైన ప్రజలున్న తమిళనాడులో మీలాంటి వారి ఆటలు సాగువు అంటూ పవన్ పై మండిపడ్డారు సత్యరాజ్. ఆయన ఇటీవల వచ్చిన హరిహర వీరమల్లు చిత్రంలో పవన్ కళ్యాణ్తో కలిసి నటించారు. ఇలా తనని విమర్శించిన వారితోనే పవన్ కళ్యాణ్ స్క్రీన్ షేర్ చేసుకోవాల్సి రావడంపై పవన్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. అయితే గతంలో సత్యరాజ్ సూపర్ స్టార్ రజనీపై కూడా అనేక విమర్శలు చేశారు. రజనీ కన్నడిగుడని, ఆయన తమిళ రాజకీయాల్లోకి ఎలా వస్తాడంటూ అనేక విమర్శలు చేశారు. అయితే రజనీ, సత్యరాజ్ కూడా గతంలో అనేక సినిమాల్లో కలిసి నటించారు. తర్వాత సుదీర్ఘ విరామం అనంతరం తాజాగా కూలీ సినిమాలో రజనీ, సత్యరాజ్ కలిసి కనిపించారు.